ఆ ఇన్సిడెంట్ ఎంత ఘోరంగా ఉందంటే హెడ్ ఒక చోట, బాడీ ఒక చోట పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా ఒక బిగ్ బ్లాక్ డే. ఈ ఇన్సిడెంట్ జరిగిన కొద్దిసేపటికే ఎన్నో ఫోర్సెస్ దిగాయి. అక్కడ 6 hours రెస్క్యూ చేసి మరి అందరి బాడీలను కలెక్ట్ చేసి హాస్పిటల్కి అయితే పంపించారు. నిన్న మనం 241 మంది చనిపోయారు అనేసి అనుకున్నాం, కానీ ఇవాళ అది ఇంకాస్త పెరిగింది. మొత్తం 269 మంది ప్రాణాలు కోల్పోయారు అక్కడ. అయితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ విషయాన్ని తెలుసుకున్నాక ఆ చనిపోయిన వారి యొక్క బంధువులు, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ హాస్పిటల్ యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రియమైన వారిని కోల్పోయామని ఎంతో బాధతో జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా ఇది వింటున్న నీకు, చెప్తున్న నాకే ఇలా ఉంటే ఆ ప్లేస్లో ఉన్న వారి యొక్క బాధ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అసలు నిజంగా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఆ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఆ చనిపోయిన వారి మృతదేహాల కోసం గంటల తరబడి అక్కడే వేచి చూస్తున్నారు. కానీ ఆ విషయం జరిగిన 30 గంటలు దాటినాక కూడా కేవలం 6 మృతదేహాలను మాత్రమే వారి యొక్క కుటుంబ సభ్యులకైతే ఇవ్వగలిగారు. మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు ఎందుకు ఈ ప్రాసెస్ ఇంత కష్టంగా ఉందంటే, అక్కడ ఫుల్ ఫ్యూయల్తో ఉన్న ప్లేన్ అనేది బ్లాస్ట్ అయింది. అందువల్ల అక్కడ అధిక మంటలు రావడం వలన ఆ విమానంలో ఉన్న ప్యాసింజర్స్ ఆ బ్లాస్ట్ దెబ్బకి చల్లా చెదిరై పడిపోయారు. ఆ విమానంలో ఉన్నవారు కానీ, ఇంకా హాస్టల్లో చనిపోయిన వారు కానీ, వాళ్ళందరినీ కలిపి మొత్తం 269 మంది అయితే చనిపోయారు. ఆ చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఎవరికి సంబంధించిన వాళ్ళో గుర్తుపట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకని ఆ చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి ఈ DNA నమూనాలను సేకరించి గాంధీనగర్లో 2, అహ్మదాబాద్లోని ఫోరెన్సిక్స్ ల్యాబ్లో అయితే పరిశీలిస్తున్నారు. అందులోని డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే 72 గంటలు లేదా ఇంకా ఎక్కువ పట్టే అవకాశం అయితే ఉంది అని గుజరాత్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా దీని గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏది ఏమైనా కానీ అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యుల వారికి ఈ నిరీక్షణ తప్పదనమాట. నిన్న మనం చెప్పింది ఓ విమాన ప్రమాదం గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాం. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, మీకు ఇంకా బాగా క్లారిటీ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వస్తున్న నిజాలు కేవలం ఇది ప్రమాదం కాదు అన్నట్లు చెప్తున్నాయి. నిన్నటి వరకు మిగిలింది పొగ, మంటలు, కన్నీళ్లు. ఇవాళ బయటపడింది ఒక గ్లిచ్ కాదు, ఒక ఘోర తప్పిదం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఇది మన దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పుడు మనం చూస్తున్న న్యూస్లో ఒక్కొక్క నిజాలను అందరినీ ఆలోచించేలా చేస్తుంది. ముందే చూసి దాని గురించి పూర్తిగా విచారించాల్సిన విమాన సంస్థలు ఎందుకని ఈ బ్లాక్ బాక్స్ వస్తే కానీ నిజం చెప్పలేము అనేసి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నిజం తెలియాలంటే దానికి రీజన్ ఆ బ్లాక్ బాక్స్. మీలో ఒక్కరికైనా డౌట్ వచ్చిందా, అసలు ఏంటి ఈ బ్లాక్ బాక్స్, అందులో ఏముంటుంది అనే దాని గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది కంటిన్యూషన్ కాదు, ఇది నిజానికి సమాధానం. ప్రతి భారతీయుడికి ఇలాంటివి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ ఆలస్యం చేయకుండా ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఈ బ్లాక్ బాక్స్ అనేది విమానంలో ఎందుకు ఉంటుంది అంటే, ఒక దుర్ఘటన ప్రమాదం తర్వాత అసలు ఏం జరిగింది, అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి పూర్తిగా తెలియాలి అంటే ఈ బ్లాక్ బాక్స్ అనేది తప్పకుండా యూజ్ అవుతుంది. అంటే లైక్ నిజాలు చెప్పే ఒక రికార్డు బుక్ లాంటిది. ఇది 2 భాగాలుగా అయితే మిక్స్ అయి ఉంటుంది. 1 FDR ఫ్లైట్ డేటా రికార్డర్, 2 CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో 2 పేర్లు, అవి 2 పేర్లు బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే వీటిని బేస్ చేసుకునే నిజమైన దోషి ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం FDR గురించి తెలుసుకుందాం, ఫ్లైట్ డేటా రికార్డర్. ఇది విమానంలోని ప్రతి క్షణానికి కూడా డేటా అనేది రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంత స్పీడ్, ఇంత ఎత్తు, ఆ ఇంజిన్ యొక్క స్టేటస్, ఫ్లాప్లు, అలాగే ల్యాండింగ్ గేర్, ఈవెన్ టెంపరేచర్తో సహా ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా FDRలో అయితే సేవ్ అయిపోతాయి. అంటే ఉదాహరణకి ఆ ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ విమానం టేక్ ఆఫ్ చేసినప్పుడు ఇంజిన్లో ఏమైనా సడన్ ప్రెషర్ డ్రాప్, ఈ ఫ్లాప్లు పనిచేయలేకపోవడం, ఇవన్నీ కూడా FDRలో అయితే స్టోర్ అవుతాయి. ఇప్పుడు CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ విమానంలోని పైలట్ మాట్లాడిన ప్రతి ఒక్క మాటను, వార్నింగ్ బీప్ను, ఎమర్జెన్సీ కాల్తో సహా ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేస్తుంది. అంటే ఉదాహరణకి మేడే మేడే ఇంజిన్ ఫెయిల్యూర్ అనే ఒక మాట వినిపిస్తే అది ఇదే ఈ CVRలో అయితే స్టోర్ అయి ఉంటుంది. ఈ CVR ద్వారా మనం తెలుసుకోగలిగింది ఏంటి అంటే పైలట్ యొక్క అప్రమత్తత ఎలా ఉంది, ఆయన పక్కన ఉన్న కో పైలట్ యొక్క స్పందన ఏంటి, అక్కడ అప్రమత్తంగా ఉన్న అలర్ట్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయా లేదా అనే వాటి మీద మనం CVRలో అయితే తెలుసుకోవచ్చు. ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఏం చేస్తారు అంటే ల్యాబ్స్కి అయితే పంపిస్తారు.
భారతదేశంలో ఫ్రాన్స్ లేదా యుఎస్ ఎన్టీఎస్బి ఇలాంటి హైటెక్ ల్యాబ్స్కి అయితే పంపిస్తారు. దానిలోని మెమోరీ చిప్స్ల నుండి ప్రతి సెకండ్ల యొక్క డేటా అనేది తీస్తారు. ఎప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయింది, ఎప్పుడు పైలట్ మాట్లాడాడు, ఇలా ప్రతి ఒక్క టైం లైన్ని కూడా ఎవరిది తప్పు జరిగింది, ఎవరిది బాధ్యత, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేదాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా రాసి గవర్నమెంట్కి అయితే ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఆ డేటా బేస్ మీదే ఫ్యూచర్లో ఈ కోర్టులు కంపెన్సేషన్, పనిష్మెంట్స్ అనేవి ఫిక్స్ అవుతాయి. ఈ బ్లాక్ బాక్స్ రంగు అనేది బ్లాక్ ఉన్నంత మాత్రం బ్లాక్ అయితే ఉండదు. దీని యొక్క కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది. దానిని సులభంగా కనిపెట్టడానికి అలా అయితే ఉంచుతారు. ఇది 1000 డిగ్రీల వేడిని నీటిలో 30 రోజులు జలాంతర దూరంలో ఉన్నా కూడా ఇది పనిచేయగలదు. దీనిలో ఉన్న ఈ పింగ్ సిగ్నల్ ద్వారా అది సముద్రంలో పడిపోయినా కూడా మనం దాన్ని లొకేట్ చేయవచ్చు. సో ఈ రిపోర్ట్స్ కోసమే, ఈ డేటా రిపోర్ట్స్ కోసమే ఈ బ్లాక్ బాక్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్ గురించి విన్న తర్వాత మీరేమనుకుంటారో కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒక్కరోజు, ఒక్క ఉదయం, ఒక్క ప్రయాణం, ఒక్క డిసిషన్ ఎంత ప్రాణ నష్టాన్ని తీసుకురావచ్చో అనే ఈ విషయాన్ని ఈ సంఘటన మనందరికీ చూపించింది. ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇది చివరి ప్రయాణం అనే ఆలోచన లేకుండా కూడా విమానం అయితే ఎక్కేశారు. అఫ్కోర్స్ ఆ ప్లేస్లో ఉండి ఎవరైనా ఏం చేయలేం, కానీ ఆ బ్లాస్ట్ అయిన ఆ చివరి దృశ్యాన్ని మనం అసలు చూడలేం. ఒక మంచి ఇంజనీరింగ్ ఉన్నా, ఒక మంచి పైలట్స్ ఉన్నా, ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న గ్లిచ్ ఎంత భయంకరమైన చరిత్రను రాస్తుందో ఇప్పుడు మనం అందరం చూసాం. ఇప్పుడు మిగిలింది కాలిపోయిన మృతదేహాలు, DNA కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. ఇది కేవలం ఒక ఎయిర్ క్రాష్ అయితే కాదు, ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఇదొక చీకటి రోజు, గుండెల్లో ఇదొక చీకటి గాయం. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి తప్పకుండా. అలాగే మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, మారి అప్డేటర్.